వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మీడియా ముఖంగా విమర్శిస్తూ చంద్రబాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు, చంద్రబాబు భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, హెరిటేజ్ ఫ్యాక్టరీలో పాలు పితుకుంటున్నారని చెప్పి భువనేశ్వర్ గారిని విమర్శిస్తారు. దాని మీద మీ కామెంట్స్ ఏంటంటే రోజా గారు ఇలా మాట్లాడడం మీద, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి మీద వ్యాఖ్యలు చేయడం మీద మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. ఒక అవినీతి పార్టీ కానివ్వండి, అబద్ధపు పార్టీ ఏదైనా ఉంది, అసలు పార్టీయే అబద్ధంతో స్టార్ట్ అయిందనమాట. ఉంది అంటే అది వైసీపీ పార్టీ అనమాట. దాంట్లో వచ్చే కొంతమంది ఉంటారనమాట, భయ్యా బర్రెల్లాగా అరుస్తూ ఉంటారు. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ఆవిడ మొన్న కూడా ఉగాది రోజు బయటకు వచ్చి ఇట్లా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసమో ఒక ఆడదానిగా ఆలోచించుకోవాలి. ఒక మాజీ ఎమ్మెల్యేగా నువ్వు పక్కన పెడితే, ఒక మాజీ మంత్రిగా నువ్వు పక్కన పెడితే, ఒక ఆ మహిళగా నువ్వు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని కొంచెం పద్ధతిగా మాట్లాడితే బాగుండేది. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, భువనమ్మ గారు కానివ్వండి, ఇంట్లోనే పూజ చేసుకుంటారు కానీ జనాల ముందు షో ఆఫ్ చేసుకోవడానికి సెట్టింగ్ లేసే పని అయితే చెయ్యరు. ఫస్ట్ పాయింట్. సెకండ్లీ, ఆ రోజంతా కూడా ఆయన ఇంట్లో కూర్చోకుండా పండగ కదా అని చెప్పేసి ఆయన ఏమి ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ఆ రోజు కూడా ఉగాది పురస్కారాలు చేశారు. ఆ రోజున అంతకు ముందనే దివ్యాంగులకి ఫ్రీ బస్ అనేది ఏర్పాటు చేశారు. ఇటువంటి కార్యక్రమాలు చాలా చేశారనమాట ఆయన ఆ రోజు. ఎవరు ఏం చేసుకుంటున్నారు అనేది ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. దేవుడి ముందుకు వచ్చి నటించే పూజలు అయితే చేయకూడదు. క్లియర్ గా చూసుకుంటే మరి అంత మాట్లాడినాడు వాళ్ళ భారతీయ వదిన ఏం చేసిందో చూడలేదా? వెంకటేశ్వర స్వామి నామాలున్న శాల్వాని కప్పబోతుంటే ఆవిడ నేను రాను అని చెప్పింది. క్లియర్ కట్ గా ఉంది. ఇవి కనిపించట్లేదా? అంటే ఎవరు దేవుణ్ణి హేళన చేస్తున్నారు? అసలు వాళ్ళతో వచ్చారు, వీళ్ళతో వచ్చారు గుళ్ళకని అంటున్నారు. అసలు నువ్వు ఎంతమందితో వెళ్ళావమ్మా? వెళ్ళిన ప్రతిసారి నీ మొగుడితో ఏమన్నా వెళ్ళావా? అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా చంద్రబాబు గారి సతీమణిని అలాగా హెరిటేజ్ ఫ్యాక్టరీలో పాలు పితుకుంటున్నారని వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఇట్లా పర్సనల్ అటాక్స్ చేయటము, మానసికంగా కృంగదీయాలి అనుకోవటం అనేవి ఫస్ట్ నుంచి వీళ్ళు చేస్తున్న పని. అప్పుడు అసెంబ్లీ సాక్షిగా కూడాను మరి భువనమ్మ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది కూడా అవుట్ ఆఫ్ పాలిటిక్స్. అసలు అసెంబ్లీలో చేయాల్సిన పనులు కాదు అలాంటివి. ఇప్పుడు వాళ్ళకు ఉన్నది అదొక్కటే పాయింట్ అనమాట. కానీ వీళ్ళ పిల్లల్ని కానీ, వీళ్ళ కొడుకుల్ని కానీ, వీళ్ళ భర్తల్ని కానీ తీసుకొస్తే మాత్రం వీళ్ళు అసలు ఏమాత్రం తట్టుకోలేరు. వీళ్ళ పిల్లల్ని తీసుకొచ్చినా కూడా ఎదుటోళ్ళ మీద నిందలు వేసేయచ్చు. రోజా గారి విమర్శిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని చెప్పి బెళ్లప్పులు కొట్టుకున్న డిప్యూటీ సీఎం ఎక్కడికి వెళ్ళిపోయాడు, తన భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, వీళ్ళెందుకు ఉగాది పురస్కారాలు చేసుకోలేదని విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అదే మన ఇంట్లో జరిగే వాటికన్నా కానీ పొరుగింట్లో జరిగే వాటి మీద ధ్యాస ఎక్కువ ఉంటుందంట. సో రోజాకి ఏంటంటే ఈవిడ గారు మరి ప్రెస్ ముందుకు వచ్చి ఆవదాన మాట్లాడింది కదా, మరి ఈవిడ ఎవరితో పూజలు చేసి వచ్చింది అది చెప్పొచ్చు కదా ముందు. మరి బయటికి ఎందుకు వచ్చింది? నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు, ఎవరు కలియుగ దైవానికి కానివ్వండి, మన సనాతన ధర్మానికి కానీ ఎవరు వాల్యూ ఇస్తారు, నటిస్తున్నది ఎవరు, ఏ ముసుగులో ఉండి ఏ ముసుగు వ్యాపారాలు చేస్తున్నారు అనేది క్లియర్ గా జనాలు అయితే చూస్తున్నారు. దీంట్లో అయితే ఫ్లానే లేదు. వాళ్ళు ఇలాంటివి ఎన్ని చేసినా కూడాను అవి అవ్వవు. ఇంకేదైనా కొత్త రకం రాజకీయ కోణంలో తీసుకురమ్మనండి. తమ్ముంటే అసెంబ్లీకి రమ్మని చెప్పండి. ఫస్ట్ రీసెంట్ గా వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ చంద్రబాబు భార్య ఉగాది రోజు ఎక్కడికి వెళ్ళిపోయారు, చంద్రబాబు భార్య హెరిటేజ్ పాల ఫ్యాక్టరీలో పాలు పితుక్కుంటుందని చెప్పి విమర్శిస్తున్నారు. ఇలా మాట్లాడడం మీ అభిప్రాయం ఏంటి? ఒక సామాన్యుడిగా మీరేమంటారు? ఆవిడ ఒక మాజీ మంత్రిగా పనిచేశారు కదా. అంత అనకూడదండి. రోజా గారు పెద్ద మంది ఆలోచించి అనకూడదామా? ఒక మినిస్టర్ చేసింది, ఒక ఎమ్మెల్యే చేసింది, బోర్డు మెంబర్ చేసింది, అనకూడదామా? ఇది మేము ఖండిస్తున్నాము. ఒక సామాన్యగా కార్యకర్తగా ఖండిస్తున్నాం. మేము అనకూడదు. తీసుంటే ఆమె ఇప్పుడెత్తే వదిలేస్తున్నాం మేము. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పుకొని బిల్డప్లు చేసుకుంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, తన భార్యను తీసుకొని ఎందుకు ఉగాది పూజా కార్యక్రమాల్లో పాల్గొనలేదు, రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు చెప్పలేదని విమర్శిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? చెప్పాడు, శుభాకాంక్షలు చెప్పాడు. బాగానే ఉంది, అంతా బాగా. సనాతన ధర్మం గురించి ఆయన బాగా ముందే వెళ్తున్నాడు. ప్రధానమంత్రి కూడా దానికి ఒప్పుకున్నారు. దానికి మోడీ గారు ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారిని, మీరు సనాతన ధర్మం బాగా చేస్తున్నారని మెచ్చుకున్నారు. ఏమంటారు? కరెక్ట్ కాదు రోజా గారు. ఆ విజ్ఞప్తికి మళ్ళీ మేము వదిలేస్తున్నాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కూడా విమర్శిస్తూ రోజుకొక ఆడదాంతో రోజుకొక గుడికి వెళ్తాడు బిఆర్ నాయుడు, అటువంటి వ్యక్తి ఏమైపోయాడు ఉగాది రోజున అని చెప్పి విమర్శిస్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు సార్? తప్పండి. ఏదైనా సరే రోజా గారిని ఖండిస్తున్నాం గట్టిగా. మరి అంత చైర్మన్ పదవిలో ఉండి ఆయన పదవి ఇచ్చినప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే ఇచ్చారు పదవి. ఆయన పెద్ద మంది ఆలోచించారు అన్నప్పుడు వీళ్ళంతా ఎన్ని మాట్లాడుకున్నా కూడా వేస్తండి. అది ఖండిస్తున్నాం. మేము అనకూడదు. అసలు ఎందుకు రోజా గారు ఇలా విమర్శలు చేస్తున్నారంటారు? పర్టికులర్ గా మనిషిని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు, పైగా ఆడవాళ్ళని కూడా చూడకుండా విమర్శిస్తున్నారు కదా. దీని గురించి మీరేం చెప్తారు? గెలిచినప్పుడు అంతే ఉంది, ఓడిపోయినా కూడా అదే భ్రమలో ఉంది. నేను ఎమ్మెల్యే మంత్రి హోదాలో ఉన్నావా, ఆ భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళు. అది కరెక్ట్ కాదు. వాడు తెలుసుకొని
పనుల మీద తప్పు చేసినప్పుడు దాని మీద ఆ పని తీసుకుని ఖండించండి. ఈ పని చేయలేదు, ఈ పని చేశారు మీరు, దాని పని మీద ఖండించండి. ఊరక తిరిగితే బాగుండదని నేను ఖండిస్తామని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన భార్య భారతమ్మ గారు వీళ్ళిద్దరూ కూడా ఉగాది వేడుకలు చేసుకోవడం బట్టి మా జగనన్న మా భారతమ్మ ఇద్దరు కూడా ఉగాది వేడుకలు చేసుకున్నారు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్యలు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి విమర్శిస్తున్నారు. అసలు ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది వేడుకలు చేసుకోవడం ఏంటి, ఈవిడేమో వాళ్ళని విమర్శించడం ఏంటి, ఎలా అనిపిస్తుంది అంటారు? వారు చేసుకోవడం మంచిదే, జగన్మోహన్ రెడ్డి చేసుకోవడం తప్పులేదు. పండగ 10 ఒక్కళ్ళు పండగ చేసుకోవాల్సిందే. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. అట్లా ఏంటంటే ఆ విజ్ఞప్తికి ఆ భ్రమలో ఉంది. ఇంకా మేము అధికార పార్టీలో ఉన్నాము, ఏది మాట్లాడినా చెల్లిద్ది అనేటట్టుగా మాట్లాడుతుంది మేడం గారు. తప్పుగా మాట్లాడతాం. రోజా గారు మాట్లాడుతూ చంద్రబాబు పండగ రోజు అబద్ధాలు ఆడుతున్నాడు, రైతుల్ని, మహిళల్ని, ప్రజల్ని అందరినీ కూడా మోసం చేస్తున్నాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? మోసం చేయలేదండి. వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. గత ఈ 2 సంవత్సరాలు, నిండు 2 సంవత్సరాల్లో బాగా చేశారు. ప్రభుత్వం తరఫు నుంచి రైతు భరోసా పడింది. ఇంకా అన్ని వరుసగా బియ్యం కార్డులు ఇచ్చాడు. ఇంకా వరుసగా పెంచుకుంటూ వస్తున్నారు. అందరికి బాగా ఇచ్చారు. పెన్షన్ కూడా బాగానే ఇచ్చుకుంటూ వెళ్తారు. నెలకు ఒక రోజు ముందే ఇస్తున్నారు. బాగా చేస్తున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం దొంగోట్లతో గెలిచారని చెప్పి ఆవిడ విమర్శిస్తుంది. దీని గురించి మీరేమంటారు? అసలు వాళ్ళ గెలుపు ఈవీఎంల మీద ట్యాంపరింగ్ చేసి గెలిచారని ఇప్పటికీ ఆవిడ విమర్శిస్తున్నారు. మీరేం చెప్తారు? లేదండి, జనం అంతా కూటమికి అప్పు చెప్పారు. వాళ్ళు నచ్చక ఇటు వేసారు ఓట్లు. అదే నచ్చినట్టు వాళ్ళకి వేసేవాళ్ళుగా. నచ్చకపోవడానే వీళ్ళ చూద్దాం ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం చూద్దాం అని మనకు అందరికి కూటమి అందరం ఓటు వేయడం జరిగింది. ఓటు రోజా గారు మాట్లాడుతూ మా జగనన్న హయాంలో ప్రతి ఒక్కడికి మంచి జరిగింది, అడగకుండానే అందరికీ కూడా పథకాలు పంచిపెట్టారని చెప్పి ఆవిడ విమర్శిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వాలు ఏమీ లేవు అని చెప్పి ఆవిడ విమర్శిస్తుంది. దీనికి మీరేమంటారు? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతం మీద ఇప్పుడు బాగుందండి. అప్పుడు ఇచ్చారు, ఈ లేదా మనం అనుకోవడం, వాళ్ళు ఇచ్చారు అని ఇంకా మిగులుగా ఉంది. ఇప్పుడు పాలన మిగులుగా ఉంది, ఇంకా మిగులుగా చేస్తున్నారు. ఫైనల్ గా ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? రోజా గారు ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారిని, తన భార్య భువనేశ్వర్ గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్యని ఉద్దేశించి ఉగాది వేడుకల గురించి మాట్లాడారు. దీని గురించి మీరేం చెప్తారు? అది తప్పని అనకూడదాం, ఖండిస్తాం బలంగా మేము రోజా గారిని. అట్లా అనకూడదాం. అంత కాబట్టి ఆమె విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ చంద్రబాబు ఉగాది పండుగ రోజు ఎక్కడికి వెళ్ళిపోయాడు, తన భార్య హెరిటేజ్ పాల ఫ్యాక్టరీలో పాలు పితుకుంటుందని చెప్పి విమర్శించారు. ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అదంతా తప్పు. వాళ్ళు ఫార్మాలిటీ ప్రకారంగా వాళ్ళు గవర్నమెంట్ గురించి పరిపాలించాల్సింది వాళ్ళు ఫార్మాలిటీ చేస్తున్నారు, అంతేగాని అవన్నీ తప్పు. అది చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఆంధ్రప్రదేశాన్ని ఎలా మేలుకోవాలా, ఎలా పాలించాలా అని కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు ముందుకు చంద్రబాబు నాయుడు నడుపుతున్నాడు. అంత గురించి ఆ ఇళ్ళకెళ్ళాడు, ఇవన్నీ తప్పుడు విషయాలు కరెక్ట్ కాదు. రోజా గారు విమర్శిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పి డబ్బా కొట్టుకుంటూ బిల్డప్లు చేస్తున్న డిప్యూటీ సీఎం ఎక్కడికి వెళ్ళిపోయాడు, తన భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, ఉగాది పండుగ రోజు పండుగ జరుపుకొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పలేరని చెప్పి విమర్శిస్తున్నారు. మీరేమంటారు దీని మీద? అవన్నీ ఆపోజిట్, ఇవన్నీ అనుకూలంగా తప్పుగా ప్రేమశేఖరాలు చేసి అన్ని తప్పుగా చేస్తున్నారు. అలా కాదు. ఇవన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రప్రదేశాన్ని ఎలా ముందుకు నడపాలా అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకత్వం అని పరిపాలనతో ముందుగా నడుపుతా అని ఆంధ్రప్రదేశాన్ని ఎలా నడపాలనేది చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడుపుతున్నాడు. అదన్నీ తప్పుడు విషయాలతో రోజా గారు వాళ్ళ పరిపాలన చేస్తున్నారు. రోజా గారు విమర్శిస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎక్కడ పారిపోయారు, రోజుకు ఒక ఆడదాంతో రోజుకు ఒక గుడికి వెళ్తున్నాడు బిఆర్ నాయుడు, కామవాంచక నాయకుడు అనే విధంగా ఆయన విమర్శిస్తున్నారు. మీరేం చెప్తారు? ఒక చైర్మన్ పదవిలో ఉన్న టీటీడీ దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఇలా విమర్శించడం మీద? అలా అని అవన్నీ తప్పుడు విషయాలు, అవన్నీ తప్పుడు విషయాలతో అది రాంగ్ స్టెప్తో తీసుకోవద్దు. అవన్నీ అదే కాదు, అది తప్పుడు విషయాలు అవన్నీ, అలా కాదు. రోజా గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు, మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు, మా వదిన భారతమ్మ గారు ఉగాది పండుగ జరుపుకున్నారు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు, వాళ్ళని చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బుద్ధి తెచ్చుకోవాలంటారు. దీని గురించి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది పండుగ చేసుకోవడం మీద? ఉగాది పండుగ కాదు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ఉగాది పండుగ గురించి మన కేంద్రం గురించి రావట్లేదు, దాన్ని ముందుకి ఆంధ్రప్రదేశ్ ఎలా ముందుకి అని వికలాంగుల గురించి ఎలా నడుపుకోవాలా, ఎలా
వాళ్ళు పరిపాలన చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు తిరుగుతున్నారు. అవన్నీ వాళ్ళు ఎలాగెళ్ళారని అవన్నీ తప్పుడు విషయాలు, అదేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షకుడు, సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్పి సాక్షి పేపర్లోను, సాక్షి మీడియా ఛానల్స్ లోను, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు అందరూ కూడా మాట్లాడుతున్నారు వైసీపీ పార్టీ కార్యకర్తలు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షకుడా? మీరేమంటారు ఒక సామాన్యుడిగా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుగా ఇచ్చారం కాదు, అలా కాదు. ఆయన ఏంటంటే ఆయన వెనకమాల ఉండి నడిపిస్తానా ఇలా అయిపోయాడు, అంతేగాని అట్లా కాదు, అది అనట్లా కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన ఆంధ్రప్రదేశ్ అని ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఏం జరుగుతుంది ఏంటని వాళ్ళు బంధితులతో చూసుకుంటున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు తొంగలో తొక్కారు. మహిళలకి, ప్రజలకి, రైతులకు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. దొంగోట్ల మీద ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచారని చెప్పి రోజా గారు విమర్శిస్తున్నారు. మీరేమంటారు దానికి? అదంతా తప్పుడు విషయాలు, అలాంటి తప్పుడు విషయాలు అవన్నీ కాదు. వాళ్ళు అందరూ చూశారు, చూసి కూటమి ప్రభుత్వం కొట్టుకొచ్చింది, అంతేకాని ఎందుకు మాటి మాటికి రోజా గారు అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు అంటే చంద్రబాబు గారి భార్యని, పవన్ కళ్యాణ్ గారి భార్యని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ తెలియదు, తప్పుడు విషయాలు, అవన్నీ తప్పుడు విషయాలు. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ చంద్రబాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు, చంద్రబాబు భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, హెరిటేజ్ బ్యాటరీలో పాలు పితుక్కోవడానికి వెళ్ళిపోయింది అనే విధంగా ఆవిడ మాట్లాడుతున్నారు. రాజకీయాలకు సంబంధం లేని మనిషి గురించి ఇలాగా ఒక మాజీ మంత్రిగా పనిచేసిన మనిషి ఇలా మాట్లాడడం మీరేమంటారు ఒక సామాన్యుడిగా? ఆమెకి మొదటి నుంచి కూడా ప్రజా సమస్యల మీద కానీ ప్రజా విధానాల మీద కానీ ఎలాంటి గౌరవం లేదు. వ్యక్తిగత విమర్శలు చేయటం, వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ పిల్లల గురించి, వీటి గురించే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఏం చేశారు, ఏం చేయలేదని విమర్శలు వదిలేసి నియోజకవర్గంలో ఇంతవరకు ఏ పని చేయలేదు. ఆ తిరుపతి వెళ్ళి ఆ టికెట్లు అమ్ముకొని ఆ పనులు చేయటం తప్ప వాళ్ళు చేసింది ఏమిటి? చేసే వాళ్ళని విమర్శించడం ఎందుకు? వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని కానీ భర్తలను కానీ ఎవరినైనా వాళ్ళు ఇంతవరకు ఎవరు విమర్శించలేదు. ఏమో లేచిన దగ్గర నుంచి వాళ్ళ భార్య ఏమైంది, వీళ్ళ పిల్లలు ఏమయ్యారు, ఏడ పప్పులకి వెళ్ళారు, ఇవన్నీ వాళ్ళని విమర్శించడం అంత కష్టమేం కాదు. వ్యక్తిగత విమర్శ చేయటం అంత ఇంగిత జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు వ్యక్తిగత విమర్శలు చేయరు. రోజా గారు విమర్శిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పి భజన చేసుకుని బిల్డప్లు ఇచ్చే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, తన భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, వీళ్ళిద్దరూ ఉగాది పండుగ ఎందుకు చేసుకోలేదు, ప్రజలకు శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదని విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? సనాతన ధర్మం అంటే నోటుకు ఏదొచ్చి అది మాట్లాడే విధానం కాదు. దానికి తగ్గ విధానంతో రాష్ట్రానికి ఏం కావాలి, ధర్మానికి ఏం కావాలని చేసేవాడు. సనాతన ధర్మం చెప్పాడు, చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే అతను. ఎక్కడ తప్పించుకొని మీకులాగా తిరగలేదు, లేకపోతే బీచ్లకి వెళ్ళి తిరగలేదు. ఏం రోజులాగా అన్ని రాష్ట్రాలకి, ఇతర దేశాలకి గవర్నమెంట్ సొమ్ము పెట్టుకొని అనుభవిస్తూ ఇటువంటి విమర్శలు చేయటం, అది వ్యక్తిగత విమర్శలు చేయటం అంత ధర్మం కాదు ఆమెకి. టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, తిరుమలలో పంచాంగ శ్రావణం చెప్పడం మానేసి ఒక్కొక్క ఆడదాన్ని తీసుకొని ఒక్కో గుడికి వెళ్తున్న బిఆర్ నాయుడు పెద్ద కామవాంచకుడు అనే విధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని విమర్శిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుతూ ఒక మాజీ మంత్రిగా పనిచేసిన మనిషి అలా మాట్లాడడం అది తప్పండి. బిఆర్ నాయుడు ఏదో ఇచ్చి అవి మార్పింగ్లు చేసి అతన్ని గబ్బు పట్టించి వ్యక్తిగతంగా తిరుపతికి చెడ్డ పేరు తప్ప తెచ్చింది తప్ప ఏం లేదు. వీళ్ళు ఇంత ముందులో ఏం చేశారు? వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏం చేసింది? తిరుపతిలో భగవద్గీతలు ప్రింట్ చేయించి దాంట్లో సబ్జెక్ట్ లేకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా? 25,000 రూపాయలు 30,000 రూపాయలు టికెట్లు అమ్ముకున్నారా? లడ్డులో కల్తీ చేసి పారేసి లడ్లు యొక్క క్వాలిటీ తగ్గించేశారా? తిరుపతిలో ఇతర మస్తస్తులను తీసుకొచ్చి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి ఎంతవరకు సభాపోయి అదైనా ఆమెకి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఆమె హయాంలోనే జరిగినాయి కదా, వాళ్ళ అన్న హయాంలోనే జరిగినాయి కదా ఇవన్నీ. రోజా గారు మాట్లాడుతూ చంద్రబాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు, చంద్రబాబు భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, పవన్ కళ్యాణ్ భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, ఉగాది పండుగ రోజు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు కూడా చెప్పడం తెలియదా, ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతారు, ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారు అని విమర్శిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒక్క ఉగాది పండుగకి వాళ్ళు కనిపించకపోతే అక్కడ ఏదైనా నష్టం జరిగిందా? ఎందుకు ఈవిడ ఎంత దారుణంగా విమర్శలు చేస్తున్నారంటారు? ఎట్లా ఉంటానంటే కళ్ళు లేని కబోది వ్యవహారం లాగుంటుంది. ఆమెకి కళ్ళుండి చూడమను, ఏం చేస్తున్నారో ఒకసారి చూడమను, రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడమను, రోడ్లు ఎలా ఉన్నాయో చూడమను,
తిరుపతిలో అభివృద్ధి ఎలా ఉందో చూడమని. అవన్నీ వదిలేసి వాళ్ళు ఎక్కడ పోయారు, వీళ్ళు ఎక్కడ పోయాయి, వ్యక్తిగత విమర్శలు ఎందుకు? సబ్జెక్ట్ పరంగా మాట్లాడమనండి, ఏం జరిగిందో చూడమనండి, ఒకసారి ఏదన్నా తప్పు ఉంటే సూచించమనండి. అది అంతేగాని పాలు పిత్తుక్కుంటున్నారా, ఈయన లడ్డూలు తింటున్నారా, ఐస్ క్రీములు చీకుతున్నారా, ఇవి కాదు. ఏదన్నా ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడాల్సిన విధానం, సబ్జెక్టు చక్కగా మాట్లాడము, డిగ్నిటీగా ఉండాలి. బరిగొడ్లు కాసుకునే వాళ్ళలాగా మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా రోజా గారు మాట్లాడుతూ, మా అన్న జగన్మోహన్ రెడ్డి, మా వదిన భారతం ఇద్దరు కూడా ఉగాది వేడుకలు చేసుకున్నారు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు, వాళ్ళని చూసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు ఉగాది పురస్కారాలు చేసుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు జన ఓట్ల కోసం నటనలు చేయటం మంచిది కాదు. ఓట్ల కోసం నటన చేయాలి. వాళ్ళకి తీర్థం తీసుకోవటం ఎట్లా తెలియదు, అక్షంతలు వేసుకోవటం ఎట్లా తెలియదు, ప్రసాదం తీసుకొని తినటం చేత కాదు. వీళ్ళే విమర్శలు చేసేది చెప్పండి. బాధ్యతగా ఒక పంచి కట్టుకొని ఈ 5 సంవత్సరాలు ఏమైంది? ఇప్పుడు యుగాది పురస్కారాలు చేశారా? 5 సంవత్సరాలు ఎక్కడికి పోయారు వీళ్ళంతా? మీడియా అంతా కూడా, ముఖ్యంగా పేపర్లోను మీడియాలోనూ కూడా సనాతన ధర్మ రక్షకుడు, హిందూ ధర్మ రక్షకుడు జగన్మోహన్ రెడ్డి అనే విధంగా పెద్ద పెద్దగా ఆర్టికల్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్న పూజా కార్యక్రమాల ఫోటోలన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇద్దరు భార్యాభర్తలు పట్టు వస్త్రాలు తీసుకొని తిరుపతికి వెళ్ళి, వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి బొట్టు పెట్టుకొని అప్పుడు చెప్పమనండి. ఇలాంటి కారు కోతలు కుయ్యకూడదు కదా, ముందు ఆ పని చేయమనండి. మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రజలకి ముఖ్యంగా మహిళలకి రైతులకి ఇస్తానన్న హామీలు ఏవి కూడా నెరవేర్చడం లేదు, కూటమి ప్రభుత్వం కూలిపోయింది, కేవలం దొంగ ఓట్లతో ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి గెలిచారని చెప్పి ఆవిడ విమర్శిస్తున్నారు. మీరేమంటారు దానికి? అది ఎంతవరకు వాస్తవం? వాళ్ళు చేసిన పనులు వీళ్ళ మీద నెడుతున్నారు, అంతకంటే ఇంకేం లేదు. వాళ్ళు ఇంతకుముందు ఏ పనులు చేశారో ఆ పనులు వీళ్ళ మీద నెడుతున్నారు. రోజా గారికి ఏం మాట్లాడాలో తెలియదు. ఆమె తెలుగుదేశంలో కొన్నాళ్ళు ఉంది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని ఎట్లా తిట్టిందో, జగన్మోహన్ రెడ్డిని ఎట్లా తిట్టిందో ఒకసారి రిపీట్ చేసుకోమని. మళ్ళీ అదే ఇప్పుడు ఈ పార్టీలో చేరింది కాబట్టి మళ్ళీ వాళ్ళని విమర్శించడం అది మంచి పద్ధతి కాదు అని చెప్పి. అసలు ఎందుకు మాటి మాటికి కూడా రోజా గారు సంబంధం లేని వ్యక్తులైన చంద్రబాబు గారి భార్య భువనేశ్వర్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి ఎందుకు వ్యక్తిగతంగా వాళ్ళనే ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడుతున్నారు? ఒక మాజీ మంత్రి అయి ఉండి, ఒక మహిళ అయి ఉండి, రాజకీయాల్లో తనకంటూ ఒక పేరున్న మనిషి అలా మాట్లాడడం ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? వాళ్ళకి ఆ రాజకీయ అవగాహన లేదండి, పరిపాలన దక్షత లేదు, పరిపాలన ఎలా చేయాలో తెలియదు, ప్రజల సమస్య మీద ఒక విలువ ఆలోచన వాళ్ళకి లేదు. ప్రజలకి ఏం చేయాలనేది, ఏ పద్ధతిలో చేస్తే రాష్ట్రం డెవలప్ అవుద్దనే ఆలోచనలు వాళ్ళు వ్యక్తిగత స్వార్థాలతో ఇట్లా విమర్శలు చేసి వాళ్ళ 4 రూపాయలు వెనకేసుకొని కోట్లు సంపాదించుకోవాలనే దుర్బుద్ధితో ఉన్నారు తప్ప మామూలుగా ఉండలేదు ఇలాంటి విమర్శలు చేయరు. ఫైనల్ గా మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మీరేమంటారు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉగాది పురస్కారాలు చేసుకోలేదు, ఎక్కడికో వెళ్ళిపోయారని మాట్లాడారు. ముందు వ్యక్తిగతంగా విమర్శలు మానేసి ఆమె ఇంతకుముందు ఏం చేసిందో ఒకసారి రిపీట్ చేసుకోమనండి. రోజా గారిని, వాళ్ళ భర్తని, వాళ్ళ పిల్లలకి ఎట్లా ఎంజాయ్ చేసిందో, ఇతర దేశాలకు వెళ్ళి గవర్నమెంట్ సొమ్ముని ఎలా ఖర్చు పెట్టుకుందో, తిరుపతిలో ఉన్న టికెట్లు అమ్ముకొని ఆ డబ్బులు ఎట్లా పోగు చేసుకుందో, ఇంకా దౌర్జన్యాలు ఎలా చేసిందో ఆ నగర ప్రజలను అడిగితే అందరికీ తెలుసుద్ది. ఒకసారి నగర ప్రజల్ని ఇంకొకసారి అడిగి వెళ్ళమని చెప్పండి. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ, చంద్రబాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు, చంద్రబాబు భార్య భువనేశ్వరమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది, హెరిటేజ్ పాల ఫ్యాక్టరీలో పాలు పితుక్కుంటుందని చెప్పి వ్యక్తిగతంగా విమర్శిస్తారు. రాజకీయాలకు సంబంధం లేని ఒక మహిళని ఇలాగా ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి ఆవిడ విమర్శించడం మీరేమంటారు? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజు కొత్తగా కాదండి, రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి కూడా ఆమెకి ఇది ఒక అలవాటు ప్రక్రియ అయిపోయింది. ఆ వైసీపీలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇది ఒక ప్రక్రియ. అట్లా ఎవరినో ఒకళ్ళు విమర్శిస్తేనే జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళు మార్కులు పొందగలుగుతారు. ఆమెకి టికెట్ రావాలన్నా, మంత్రి పదవి రావాలన్నా, ఏదన్నా చైర్మన్ పదవి రావాలన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని విమర్శించి తిడితేనే ఆమెకు ప్రమోషను. దానికోసమే ఆమె విమర్శన, అంతేగాని వేరే ఇంకా సొంత లాభం కోసమే గానీ ఇంకా వేరే ఏం కాదండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా హిందూవాదులు. మీరు గమనించారో లేదో, ఫస్ట్ నుంచి కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం వాళ్ళ మనవడు దేవాంశ పుట్టినరోజు సందర్భంగా సంవత్సరం వెళ్ళి
అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆ చంద్రబాబు గారు ప్రతి సందర్భంలో కూడా మనకు చెప్తూ ఉంటాడు, మీరు గమనించారో లేదో, నన్ను అలిపిరిలో కాపాడిందే వెంకటేశ్వర స్వామి అని చెప్పని చెప్తూ ఉంటాడు. అటువంటి వాళ్ళ మీద కూడా ఏమో నిందలేస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా వాళ్ళ భార్యను తీసుకొని తిరుమలకి వెళ్ళలేదు. ఆయన ఒక్కడు వెళ్ళినా కానీ కనీసం అక్కడ డిక్లరేషన్ ఉంటుంది, ఆ డిక్లరేషన్ మీద సంతకం కూడా పెట్టినటువంటి వ్యక్తి. వాళ్ళు క్రిస్టియన్స్ ని మొత్తాన్ని తీసుకెళ్లి అందులో జాయిన్ చేశారు. ఆ విషయం హిందువులు మొత్తానికి తెలుసు, కానీ రోజాకి తెలియట్లేదు, కావాలని విమర్శం తప్ప. రోజా గారు విమర్శిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నానని చెప్పి బిల్డప్ ఇచ్చుకున్న డిప్యూటీ సీఎం ఎక్కడికి వెళ్ళిపోయాడు, తన భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, ఉగాది పండుగ చేసుకోలేరా అని చెప్పి విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఉగాది పండుగ ఒక్కటే హిందువుల పండుగ కాదండి, ప్రతి పండుగ హిందువుల కోసం చేసుకునే ప్రతి కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఈ రోజు ఎన్ని గుళ్ళకి వెళ్తున్నాడో మీరు అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజే గమనించకపోవటం అనవసరం, ఎందుకంటే వైసీపీ వాళ్ళని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రమోషన్ కోసం, ఎగ్జిట్ అవటం కోసం, వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్లో అవటం కోసం వాళ్ళు చేసే విమర్శ. అందుకోసం వీళ్ళని అసలు పట్టించుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏ గుడికి వెళ్తున్నాడు, హిందువుల కోసం ఏం పోరాటం చేస్తున్నాడు. మన ఆంధ్ర రాష్ట్రం కదండి, ఇండియా లెవెల్లో పోరాటం చేస్తున్నాడు సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తిని కూడా నువ్వు అసలు ఇంకా ఎవరిని వదిలిపెట్టావు? ఎవరిని వదిలిపెట్టట్లేదు కదా, అందరినీ విమర్శిస్తూనే ఉన్నావు. అంటే నీ పనే విమర్శన, నీకు ఇచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని చదవటం వరకే నీది. రోజా గారు మాట్లాడుతూ బిఆర్ నాయుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, తిరుపతిలో పంచాంగ శ్రావణం చెప్పడం మానేసి, ఉగాది రోజు అక్కడ వేడుకలు జరపడం మానేసి ఒక్కొక్క ఆడదాంతో ఒక్కొక్క గుడికి వెళ్తున్నాడని చెప్పి విమర్శిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక చైర్మన్ పదవిలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి గురించి ఆవిడ అలాగా ఎంత వ్యక్తిగతంగా మాట్లాడడం, ఇలా పర్టికులర్ గా దూషించి మరి మాట్లాడడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? బిఆర్ నాయుడు ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వాలి. ఆయన TV5 ఒక ఛానల్ కి అధినేత, కావాల్సినంత డబ్బు సంపాదించాడు. ఇవాళ కేవలం జనంకి ఏదో ఒకటి చెయ్యాలి భక్తులకి అని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా అడిగి తీసుకున్నాడు. తీసుకున్న కాడి నుంచి ఏ రోజు అయితే టీటీడీ చైర్మన్ పదవి ఆయన తీసుకున్నాడో ఆ రోజు నుంచి కూడా వైసీపీ వాళ్ళకి వణుకు పడుతుంది. ఎందుకంటే అక్కడ వీళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు రోజుకొకటి, ప్రతిరోజు ఏదో ఒకటి ఆయన వెలికి తీయటం బిగిన్ చేశాడు. వీళ్ళ అన్ని తప్పులు ఎక్కడ బయట పడతాయో అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ తయారు చేశాడు. ఆయన్ని ఏదో ఒక విధంగా టీటీడీ చైర్మన్ నుంచి వైదొలగాలి, దానికి ఏం చేయాలనే ప్రణాళికాబద్ధంగా వీళ్ళు ఒకరు కాదండి, కరుణాకర్ రెడ్డి గాని, ఈ రోజా గాని, ఇంకా 4-5 ఆయన మీదకి ప్రత్యేకంగా ఒక టీమ్ ని ఏర్పాటు చేసి డైలీ ఇదే పనిగా ఆయన్ని చేస్తే ఆయన దీనికి భయపడి ఎందుకులే నాకు ఈ వయసులో అని చెప్పని తప్పుకుంటాడేమో అనే ఉద్దేశంతో డైలీ ఆయన మీద యుద్ధానికి దిగుతున్నారు. కానీ ఆయన వెనకాడే ప్రసక్తి లేదు. ఆయన దీని మీద ప్రతిరోజు కూడా టీటీడీలో వీళ్ళు చేసిన అక్రమాలు రోజుకొకటి బయటికి తీస్తూనే ఉన్నాడు. ఒక నెయ్యే కాదండి, వీళ్ళు మన తిరుపతిలో స్వామి గారి 50 కేజీలు బంగారం కాజేశారు. ఇట్లా రోజుకొకటి ప్రతిదీ కూడా ఆయన బయటికి వెలికి తీస్తున్నాడు. అందుకని వీళ్ళకి భయం పెరిగి ఆయన్ని విమర్శిస్తే బయటికి వెళ్ళిపోతాడనే దాని కారణం మీదుగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇది. రోజా గారు మీడియా ముందు మాట్లాడుతూ ప్రతిసారి కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా వదినమ్మ భారతమ్మ మీద పడి ఎడుతారు. ఈ ఏడాది ఉగాది వేడుకల్లో వాళ్ళిద్దరూ కూడా దంపతులుగా వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకుని ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి విమర్శిస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు ఉగాది వేడుకలు చేసుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, ఇది హాస్యాస్పదం, నిజంగా హిందువులకి హాస్యాస్పదం. కతిమ వాళ్ళకి కాదు కానీ హిందువులకు మాత్రం హాస్యాస్పదం. ఆయన ఒక క్రిస్టియన్, ఆ క్రిస్టియన్ హిందూ అనే ముసుగు తొడగటం కోసం ఆయన ఈ యొక్క హిందూ అనే కపటం ఆడటం జనానికి హాస్యాస్పదం. ఎందుకంటే మీరు గమనించారో లేదో, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వకుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వ్యక్తి ఆయన. అట్లాగే గుళ్ళన్నీ కూలగొట్టినటువంటి వ్యక్తి ఆయన. ఆ రోజున వాళ్ళ నాయకుల చేత గాని ఎవరి చేత గాని ఆంజనేయ స్వామి తలకాయ ఇరిగిపోతే ఏమైంది, లేకపోతే మంటపంలో ఉన్నటువంటి గోపురాలు తగలబడిపోతే ఏమైంది, ఇట్లా రకరకాలుగా విమర్శలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అక్కడికి వెళ్లకుండా ప్రజల సొమ్ముతో, సొంత డబ్బు కాదు, మీరు గమనించండి బాగా, జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బుతో తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ వేసుకొని ఆ రోజు ప్రజల కోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూడా ఉగాది పండుగ కేవలం జనం ఈ నెయ్యి అనే దాన్ని ప్రజలందరూ చెప్పుకుంటుంటే దాని దృష్టి మరల్చడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాడే తప్పనిచ్చి ఆయన హిందువు కాదు. ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన చేసినటువంటి టీటీడీ చైర్మన్ పదవులు ఎవరెవరికి ఇచ్చాడో జనం అందరికీ తెలుసు. కరుణాకర్ రెడ్డి ఆయన
క్రిస్టియన్. అట్లాగే మన వైవి సుబ్బారెడ్డి వాళ్ళ భార్యని ఈ రోజు కూడా మీరు గమనించండి, భార్య సంఖ్యలో ఎప్పుడు కూడా బైబిల్ ఉంటది. అటువంటి క్రిస్టియన్లు మొత్తాన్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం చేశాడు. ఒక్కరు కాదు, భూమన కరుణాకర్ చెప్పాడు, నా కింద 2000 మంది పనిచేస్తున్నారు టీటీలో అని చెప్పాడు. ఇది క్రిస్టియన్స్ నేను జాయిన్ చేశానని చెప్పాడు. అంటే ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఒక హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీయటం తప్పితే హిందువులను ఆకట్టుకోవడం కోసం ఇవాళ మండపాలు పెట్టి నేను చేస్తున్నానని చెప్పి అన్నాడు. కానీ మీరు గమనించారు లేదో, పూజ చేసేటప్పుడు చూసారా మన యొక్క సాంప్రదాయం సనాతన ధర్మం ఎక్కడైనా పాటించాడా? అక్షంతలు వేస్తే పక్కనే వేస్తాడు, నోట్లో వేసుకోవాల్సినవి తిరగాలని ఏమంటారంటే ప్రదక్షిణాలు చేయమంటే ప్రదక్షిణాలు చేయడు. హిందూ ఆచరించాల్సిన పద్ధతి ఏది కూడా ఆచరించకుండా నేను హిందువు అని చెప్తే ఎట్లా నమ్ముతారండి ప్రజలు? ఇది మనం అందరూ ఆలోచించాల్సిన విషయం కదా. ఈ రోజుకి కూడా రోజా గారు ఎందుకు ఇంత దారుణంగా నోరు పరేసుకుంటూ మాట్లాడుతున్నారు? గతంలో అధికారంలో ఉండేటప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడారు, ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అసలు రాజకీయాలకు సంబంధం లేని చంద్రబాబు గారి భార్య అయిన భువనేశ్వర్ గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్యని వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందంటారు? ఒకటండి, చంద్రబాబు గారు వీళ్ళకి ఇచ్చిన అవకాశం, ఆ అవకాశాన్ని వాడుకుంటున్నారు, అంతకు తప్పనించి ఇంకేం లేదు. చంద్రబాబు గారు మనకెందుకులే రాజకీయ విద్వేషాలు వద్దు అని ఆలోచించే వ్యక్తి ఎవరంటే చంద్రబాబు గారు. ఆయన ఏకాడికి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి మనకి రాష్ట్రానికి ఎట్లా బాగుపడాలి, దీనికి నిధులు ఎట్లా తేవాలి అనే ఆలోచన, ఆ మైండ్ సెట్ తప్పనించి చంద్రబాబు గారికి రాజకీయ ద్వేషం ఉంటే ఈ రోజుకి రోజా ఇట్లా మాట్లాడేది కాదు. ఆయన వీళ్ళకి ఇచ్చిన అవకాశాలు, ఆ అవకాశాన్ని వీళ్ళు పాముగా వాడుకుంటూ వీళ్ళు విషప్రయోగం చేస్తా ఉన్నారు రోజా వాళ్ళు. అంతేగాని ఆయన కనుక రాజకీయంలో దిగి రాజకీయం కనుక చేస్తే ఈ రోజా అనేది ఇప్పుడు బయట ఉండదండి, ఈ పాటికి జైల్లో ఉండేది. కేవలం చంద్రబాబు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని వాళ్ళని విమర్శ చేస్తున్నారు వీళ్ళు. మీడియాలోనే కానీ ముఖ్యంగా పేపర్లోనే కానీ హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి, సనాతన ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఫ్రంట్ పేజ్ లో పెద్ద పెద్ద ఆర్టికల్స్ తో కూడా పెద్దగా ప్రచారం చేస్తారు. అది ఎంతవరకు వాస్తవం, మీరేమంటారు దాని గురించి? మీరు చూస్తున్నారు లేదో, ఒక్క సాక్షి పత్రిక తప్పనించి ఇంక ఏ పత్రికలో రాదు. మీరు గమనిస్తున్నారు లేదు, ప్రజలు గమనిస్తున్నారు. అంటే వాళ్ళు గమనించకపోయినా వాళ్ళకు ఒక నెట్వర్క్ ఉంది, సాక్షి ఛానల్, సాక్షి పేపరు. అవి రెండే వాడుకొని అవి రెండిట్లోనే ప్రచారం చేసుకుంటారు. కానీ ప్రజల దగ్గరికి ఈ విషయం వెళ్ళదండి. లేదా వైసీపీ కార్యకర్తలు, వాళ్ళల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గలటువంటి కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ వరకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి చేరిద్దే కానీ ప్రజల దగ్గరికి ఈ విషయం వెళ్ళదు. ప్రజల దగ్గరికి వెళ్ళినా ప్రజలు విశ్వసించరు ఈ యొక్క విషయాన్ని, ఎందుకంటే అతను క్రిస్టియన్ అని ప్రజలందరికీ తెలుసు. దాన్ని వాళ్ళు ప్రజల దగ్గర మాత్రం ఇది చెప్పినా గానీ వాళ్ళు నమ్మరు. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ చంద్రబాబు ఉగాది రోజున ఎక్కడికి వెళ్ళిపోయాడు, తన భార్య హెరిటేజ్ లో పాలు పితుకుతుందా, ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి విమర్శిస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల గురించి ఇలాగా ఒక మాజీ మంత్రిగా పనిచేసిన రాజకీయ అనుభవం ఉన్న మనిషి ఇలా మాట్లాడడం మీరేమంటారు? ఒక సామాన్యుడు. రోజా గారు అయినా ఆడ మనిషి, ఇప్పుడు ఆడవాళ్ళని లాక్కూడదు బయటికి. అసుంటిది మనం ఎవరైనా సంప్రదాయబద్ధంగా వెళ్ళాలి. మనం ఆడవాళ్ళతో మనకి ఏమో గారు 5 ఏళ్ళు ఏం చేశారండి, చేసి ఏదన్నా తిడితే మంత్రి పదవి, చేస్తే ఏదన్నా పొగిడితే ఇది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇట్లా బురద చల్లుతాం అనవసరంగా అండి. జనం చూస్తున్నారు, మనం జనం లక్షలాది మంది చూస్తున్నారండి. ఈ ప్రోగ్రాలు కానీ ఆయన చేసే అమలు కానివ్వండి ఏదైనా చూస్తూనే ఉన్నారు. కాకపోతే అట్ట ఇప్పుడు మళ్ళీ బురద చల్లుతాం అది అనవసరంగా అండి. రోజా గారైనా గమనించుకోవాలి కండి, వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. వ్యక్తిగతంగా వెళ్తే వాళ్ళు అంటారు, మనం అంటాం. అవి వ్యక్తిగత దోషంలో రాజకీయాల విలువలు ఇదివరకు ఎట్టుండేయండి, ఇప్పుడు ఎట్టుండే? రోజా గారు విమర్శిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని చెప్పి బిల్డప్లు కొడుతున్న డిప్యూటీ సీఎం ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఉగాది రోజున పంచాంగం విడుదల చేశారు కండి, చంద్రబాబు గారు సమక్షంలో విడుదల చేశారుగా. మరి ఇంకా ఆయన ఆడిపోతారు, వీళ్ళకి దడిచిపోతారు అనుకుంటారా ఏందండి? వీళ్ళకి రోజా గారికి ఏమైనా దడిచి వెళ్తున్నారా, లేకపోతే ఎవరికైనా దడిచి వెళ్తున్నారా? యాడికి వెళ్తున్నారు? యాడికి వెళ్తలా. ఆయన పంచాంగం ఉగాది రోజు పంచాంగం విడుదల చేశాడు, ఉండారు పలానా సాటు ఉండారు. అంతేగాని వాళ్ళు ఆమె నచ్చినట్టు మాట్లాడుకుంటే కొడతగా. రోజా గారు విమర్శిస్తూ టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు రోజుకు ఒక ఆడదంతో ఒక్కొక్క గుడికి వెళ్తూ ఉంటాడు, తిరుమలలో పంచాంగ శ్రావణం చేయించడం మానేసి అక్కడ కార్యక్రమాలు చూడడం మానేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు, బిఆర్ నాయుడు ఎక్కడ దాగున్నాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. ఒక చైర్మన్ గా పనిచేస్తున్న వ్యక్తి మీద ఇంత దారుణంగా విమర్శలు చేయడం అనేది ఎలాగంటే, మనం దొంగతనం చేసి దొంగ అంటే అట్టుండిద్దండి. అది అన్ని వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తేలుతారు. ఇవన్నీ మన సామాన్య మనిషి మాట్లాడినట్టు మాట్లాడుకుంటే కుదరదుగా. నెక్స్ట్ జనరేషన్ ఉండిద్ది కదా, అది తేడా వచ్చిందండి. ఇప్పుడు అదివరకు వైసీపీ పాలన ఎట్టుంది, 5 సంవత్సరాలు తిడితే
మంత్రి పదవి, పొగిడితే ఏదో ఒక ఇది అట్టుందండి. ఇప్పుడు మాత్రం అదేం లేదు, మన అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. ఇది అది వీళ్ళు చేసే వ్యాఖ్యను బట్టి మనకి ఏమంత ఇదేం లేదు. రోజా గారు విమర్శిస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉగాది రోజు ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు పంచాంగ విడుదల చేశారు ఉగాది పండుగ జరుపుకోకుండా ఎక్కడ దాగున్నారు, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఉగాది పురస్కారాల్లో పాల్గొన్నాడు, వాళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పి వాళ్ళు సాటుగా బ్యానర్ పెట్టుకొని, వాళ్ళ దంపతులిద్దరు బ్యానర్ పెట్టుకొని చేశారు. వీళ్ళు పబ్లిక్ గా పంచాంగం విడుదల చేశారుగా. అదండి ఆ రోజా గారు చెప్పేవన్నీ మరి ఆమె తెలిసినా ఆమె చెబుతుందేమో మనకు తెలీదు. రోజా గారు మరి సినీ నటులు కదా, సినీ నటులు నటించినట్టు నటిస్తున్నారు. మనకి మనం ముందేం చేసాం, ఇప్పుడు ఏం చేసాం ఆమెనే ఇది చేసుకోమనండి. అంతేగాని మనం ఎక్కువ మాట్లాడనుకోండి మళ్ళీ ఏరే రంగ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది పురస్కారాలు చేసుకోవడంతో పాటు మీడియా అంతా కూడా ప్రచారాలు జరుగుతున్నాయి, ఈవెన్ పేపర్లో కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షకుడు, సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్పి ఆర్టికల్స్ రాస్తున్నారు. పెద్దగా దేంట్లో చేశారండి? మీరేమంటారు? ఏ ఛానల్లో చేశారు? సాక్షి ఛానల్లో వచ్చిందండి. అదొక్కటి వాళ్ళదేగండి. ఇప్పుడు వాళ్ళ అక్కలదేగా ఏలాడబడుతుంది. సాక్షి ఛానల్ తప్పితే ఏదన్నా చూడండి, ఏ ఛానల్ అయినా కానీ చంద్రబాబు ఓపెన్ చేసి చూపిస్తానే ఉండారు. ఇంకా ఆమె చూడలేదేమో, సాక్షి ఛానల్ తప్పితే ఆమె చూడదేమో. మరి మనకేం తెలుసు రోజా గారి సంగతి? మనకు తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది వేడుకలు జరుపుకోవడం మీద మీరేమంటారు? సతీ సమేతంగా భార్య గారు భారతమ్మ గారితో కలిసి పూజా కార్యక్రమాల్లో కూర్చొని హిందూ ధర్మాన్ని పాటించారని చెప్పి వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా రోజా గారు గురించి మీరేమంటారు? వాళ్ళ నాయకుడి గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకున్నంత మాత్రాన మా కూటమి ప్రభుత్వానికి ఏం కాదు. మేము కూటమి ప్రభుత్వం అంత క్లారిటీగా ఉన్నాము, ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అన్ని పథకాలు కూడా అమలు చేశాము. ఇప్పుడు ఏదన్నా 1, 6 ఉంటే చేస్తామండి. ఇప్పుడు తాకట్లు పెట్టుకొని ఇవన్నీ మేము చేయాలని చేయలేరు కదా. చెప్తున్నారు కదా పబ్లిక్ గా, ఇదిగో ఈ బస్సు వేసాము, లేకపోతే ఈ జాబ్ మేళ వదిలేము, ఇవన్నీ వదిలేని చెప్తున్నారు కదా ఇటు కూటమి ప్రభుత్వం. అట్టని వాళ్ళు ఏదో ఒక ఛానల్ పెట్టుకొని వాళ్ళు చేసుకున్నారు, దానికి మనం పబ్లిక్ ఏం చేయలేమండి. రోజా గారు విమర్శిస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి పాలనలో ఒక్క హామీ నెరవేర్చడం లేదు, రైతులకి మహిళలకి ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఇచ్చిన తొంగలు తొక్కారని మాట్లాడుతున్నారు. ఎంతవరకు నిజం, మీరేమంటారు? నిన్నగా మొన్నగాడ ఇది వదిలేరు కండి, అన్నదాత సుఖీభా వదిలేరా 6,000. మరి రైతులకు ఉచితం పోసేసారా? మళ్ళీ ఉగాది రోజు జాబ్ మేళ 10,000 జాబ్లు వదిలేరు కండి. మరి ఇంకా హామీలు ఏముండే, ఇంకొకటి ఉంది. కాకపోతే 50 సంవత్సరాలు పింఛను, అది ఒక్కటే మాకు అవపడింది. మరి ఎందుకు మాజీ మంత్రి రోజా గారు మాటికి కూడా రాజకీయాల్లో సంబంధం లేని చంద్రబాబు గారి భార్యని, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళని విమర్శిస్తున్నారు? మీరేమంటారు సామాన్యుడిగా? రోజా గారు అంటే మొత్తం తిరిగిద్దండి, పబ్లిక్ గా సినిమాల్లో తిరిగిద్ది, నాటకాల్లో తిరిగిద్ది, రాజకీయాల్లో తిరిగిద్ది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అట్లా వాళ్ళు చూసుకుంటా పక్కాడోళ్ళు లాగాలనుకుంటే అది సబబు కాదండి. ఇప్పుడు రోజా గారు అంటే జబర్దస్త్లో ఉండిద్ది, సినిమాలో ఉండిద్ది, రాజకీయంలో ఉండిద్ది, ఇంకోసారి ఉంటారండి రోజా గారు. అంతేగాని వాళ్ళు కాడ నాకు మళ్ళీ తిరగాలంటే ఎట్టండి, ఏదో బురద జల్లి ఏదో చేయాలనే తప్పితే ఏమి ఉండదండి. అది వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ చంద్రబాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఉగాది రోజున పండుగ జరుపుకోకుండా తన భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, హెరిటేజ్ లో పాలు పితుకుతుందని చెప్పి విమర్శించారు. దీని గురించి ఒక సామాన్యుడిగా మీరేమంటారు? ఒక మాజీ మంత్రి ఇలా మాట్లాడడం అది తప్పుగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఆమె చేసింది టీడీపీలో ఒక ఎమ్మెల్యేగా చేసి గెలవలేకపోయింది. మళ్ళీ వాళ్ళు ఇటు వచ్చి గెలిచి ఏదేదో మాట్లాడతాం. ఆమెకి ఒక సామాన్య లేడీ అయినా అట్లా మాట్లాడకూడదు. ఒక ఆమెకైనా పిల్లలు ఉంటారు, వీళ్ళకైనా పిల్లలు ఉంటారు. అది తప్పు మా ఇష్టం. సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పి బిల్డప్లు కొడుతున్న డిప్యూటీ సీఎం ఎక్కడికి వెళ్ళిపోయాడు, తన భార్యతో ఎందుకు పూజా కార్యక్రమాల్లో పాల్గొలేదని చెప్పి విమర్శిస్తున్నారు రోజా గారు. దాని గురించి మీరేమంటారండి? ఆమె ఏదేదో కబుర్లు చెబుతూ ఉంటది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చినట్లు 4 ఏళ్ళు పెన్షన్ ఇస్తా అన్నాడు, 4 ఏళ్ళు ఒక్కసారి ఇచ్చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు విడతలాదిగా 250 4 సంవత్సరాలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు ఇచ్చింది కాక లోగడ కూడా కలిపి 3,000 కలిపి 3,000 4,000 7,000 ఒక్కసారి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి వంతలేదు. వాళ్ళ నాన్న చేసిన పరిపాలన చేస్తారని ఒక్కసారి జనము అధికారం ఇస్తే ఆయన నిలుపుకోలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి అనే అతను పరిపాలనలో
వాళ్ళ నాన్న చేసి ఒక అడుగు ముందుకెత్తి 3 అడుగులు వేస్తానన్నాడు. ఆ నాన్న 3 అడుగులు కదా, ఈయన 6 అడుగులు వెనక్కి వేశాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా అధికారంలోకి వస్తే కులము మతము చూసుకోడు. అంతా పరిపాలన ఎట్లుంటుందంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన ఏంటంటే మొత్తం సాఫ్టీగా ఒక పరిపాలన అనేది రైతులకు కానీ, ఒక రోడ్లు కానీ, ఒక ఇండస్ట్రీలు కానీ, ఆయన ఏంటంటే జనం మీద పెట్టడం, రోడ్లు పనులు మనకి అభివృద్ధి అనేది ఆయన. రోజా గారు విమర్శిస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, రోజుకు ఒక ఆడదాంతో ఒక్కొక్క గుడికి వెళ్తాడు, అటువంటి వాడు ఉగాది రోజు పంచాంగ శ్రావణం చెప్పడం అనేసి అక్కడ కార్యక్రమాలు చూడడం అనేసి ఎక్కడికి పారిపోయాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఒక టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తిని అలా మాట్లాడారు. చెప్పుకుంటే ఏదో పక్కన గడుపుతుంది. అధికారం కోల్పోయినాక ఏదైనా మాట్లాడిద్ది. అధికారం కోల్పోయిన మాట్లాడుతుంది తప్పితే రెండో విమర్శ మనం చేయకూడదు. ఆమె ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు అలంకారంగా మాట్లాడింది, ఇవాళ అధికారం పోయిందనే దాని మీద మాట్లాడుతుంది తప్పితే ఏం లేదు. అది రోజా గారు మాట్లాడుతూ, మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు, మా వదిన భారతమ్మ గారు ఉగాది వేడుకలు చేసుకున్నారు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు, వీళ్ళని చూసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? చంద్రబాబు దగ్గర నేర్చుకునేకండి వచ్చింది రోజమ్మ గారు. ఆమెను నేర్పడం కాదు, ఆమెని చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకొని వచ్చింది. ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి ఇంకా నేర్పాల్సింది ఏమైనా ఉంటే నేర్చుకోమనండి. అంతేగాని ఆమెకి నేర్పాల్సినంత ఇక్కడ ఎవరు లేరు. టీడీపీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది వేడుకలు చేసుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? హిందూ ధర్మాన్ని పాటించారనుకుంటారా? మీ అభిప్రాయం ఏంటి ఒక సామాన్యుడిగా? హిందూ ధర్మాన్ని అంటే వాళ్ళు ఏంటంటే అన్నింటిలో ఉంటారు, కుల మతాలుగా పెట్టి ఆయన ఏదో చేద్దాం ఉన్నాడు, కానీ అందరిని కలిపి వెళ్తే ఆయనకు కూడా ఇబ్బంది ఉండదు. అది అంటే ఆయన మీద ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, ఆయన నటిస్తున్నాడు అనే మాట వినబడుతుంది, అది మీకు ఎలా అనిపించింది అంట? బాధగానే ఉంటుంది. ఆయన నటికుండా అందరిని కలిపి వెళ్తే ఆయన కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండేవాడు, మళ్ళీ రెండోసారి కూడా వచ్చేవాడు. ఆయన ఏంటంటే ఏదో ఒక నా పార్తమే నాకు గొప్పతనం అనుకుంటున్నాడు, అందరూ తప్పితే ఆయన ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పి మీడియా అంతా, సాక్షి మీడియా అంతా కూడా ప్రచారం చేస్తారు, అది ఎంతవరకు నిజం మీరేమంటారు? వాళ్ళ మీడియా వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారండి. వేరే ఛానల్లో చెప్తే మనం నమ్మొచ్చు. వాళ్ళ మీడియా వాళ్ళు అంతా ఏదైనా చేసుకుంటారు. అసలు రోజా గారు ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా రాజకీయాలకు సంబంధం లేని చంద్రబాబు గారి భార్య మీద, పవన్ కళ్యాణ్ గారి భార్య మీద విమర్శలు చేస్తున్నారు, వ్యక్తిగతంగా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? రోజా గారి గురించి పట్టించుకోవాల్సినంత అవసరం లేదండి మా నాయకులకి. ఎందుకంటే ఆమెని ఎప్పుడు లెక్కలో పెట్టుకోను. ఆమె ఇవాళ ఇటు ఉంటుంది, రేపు అటు వచ్చిద్ది. ఆమెదేం కొత్త ఏం కాదు. రోజా గారు ఏంటంటే ఇవాళ ఏదో బిల్లప్పులు ఇచ్చి ఏదో అనుకోవడమే, కానీ ఆమెకి ఇక్కడ నేర్చుకుని వచ్చినామే కదా. రోజా గారు విమర్శిస్తూ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కారు, రైతులకి, ప్రజలకి, మహిళలకి ఇచ్చిన పథకాలన్నీ కూడా ఏవి నెరవేర్చలేదు, దొంగ ఓట్ల మీద గెలిచారని చెప్పి విమర్శిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం, మీరేం చెప్తారు దానికి? అంతకుముందు దొంగ ఓట్ల మీద గెలిచారు, సరే వీళ్ళు దొంగ ఓట్ల మీద గెలిచారు, అంతకుముందు కూడా మరి దొంగ ఓట్ల మీద గెలవాలి కాదు, అది కరెక్ట్ కాదు. అదేంటంటే అనుకోవటానికే కానీ పనికిరాదు. ఫైనల్ గా ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వైసీపీ నేత రోజా గారు ఇలా వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం, రాజకీయాలకు సంబంధం లేని మనుషుల గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడడం మీద సామాన్యుడిగా మీరే ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎంతో తప్పండి. అసలు ఎవరైనా మన ఆడమనిషి అయినా ఆమె గురించి కూడా మేము ఇంప్రెస్ పెంచకూడదు. ఏంటంటే మీరు ఇప్పుడు మీడియాగా నేను చెప్పాలి ఏంటంటే రోజా గారు కూడా ఇబ్బంది లేదు, ఎవరి గురించి వ్యక్తిగతాలుగా లేడీస్ మాట్లాడకూడదు. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మీడియా ముఖంగా విమర్శిస్తూ చంద్రబాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు, తన భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, హెరిటేజ్ బ్యాటరీలో పాలు పితుకుంటుందని చెప్పి విమర్శించారు. ఒక మహిళ ఉండి ఒక మాజీ మంత్రిగా పనిచేసిన మనిషి ఇలా మాట్లాడడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక సామాన్యుడిగా మీరేమంటారు? రోజా గారు పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఏమీ లేదు, దోచుకోవటం, దాచుకోవటం తప్ప. ఇప్పుడు అన్ని కేసులు, మద్యం కుంభకోణాల్లో 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఫాలోయర్సే తిన్నారు. మరి అసలు వాళ్ళు ఎంత తిన్నారు? ప్రజలేమైపోయారు? ప్రజలందరూ కూడా ఆ సారాయి తాగి చచ్చిపోయారు. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రూలింగ్ తీసి ఒక్కసారి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఒక్కసారికే 8 లక్షల కోట్లు దోచుకుంటే ఇంకా రెండోసారి వాడిని ఎవరు రాణిస్తారు? ఈ రోజా చేసింది ఏంటి? రోజా చేసిన మంత్రిత్వ శాఖలో రుషికొండకి గుండు కొట్టించి అయిన జగన్మోహన్ రెడ్డికి 7-8 ఇళ్ళు కట్టడానికి తోడ్పడింది. ఆమె చేసిన పర్యాటక శాఖ మంత్రి ఆ విధంగా తోడ్పడింది తప్ప ప్రజలకి ఏం ఉపయోగపడింది? కాబట్టి రోజా గారు చంద్రబాబు నాయుడు
ప్రతిరోజు 360 రోజులు ప్రజల్లోనే ఉంటున్నాడు. ఏ రోజైనా టైం టేబుల్ చూసుకోండి, ఏ రోజైనా న్యూస్ పేపర్ చూసుకోండి, చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఏంటో ప్రజల మధ్యలోనే ఉంటున్నాడు ఇప్పటి వరకు కూడా. జగన్మోహన్ రెడ్డి 10 రోజులు బెంగళూరు, 10 రోజులు ఇంకెక్కడో ప్యాలెస్, 10 రోజులు అసలు కనపడ్డావు. అటువంటి వ్యక్తుల గురించి ప్రజలకి అర్థమైపోయింది, అందుకని బాగా బుద్ధి చెప్పారు. ఇంకా ఇప్పుడు వచ్చి రోజా మాట్లాడుతుంది అంటే ఏదో నిలబడటం కోసం ఇక్కడ తప్పించుకొని తమిళనాడు పోయి అక్కడ విజయ పార్టీలో చేరి ఏదో పబ్బం గడుపుకుందామని చూస్తుంది. రోజా గారు విమర్శిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పుకుంటూ డబ్బా కొట్టుకుంటున్న బిల్డప్ ఇస్తున్న డిప్యూటీ సీఎం ఎక్కడికి వెళ్ళిపోయాడు, తన భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, ఉగాది పండుగ రోజు పండుగ జరుపుకొని ప్రజలకి శుభాకాంక్షలు చెప్పలేరా అని చెప్పి విమర్శిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి భార్య కానీ ఎప్పుడు రాజకీయాల్లోకి రాలా. వాళ్ళు రాజకీయాలకు దూరంగానే ఉంటారు. అటువంటిప్పుడు వాళ్ళని రాజకీయాల్లోకి రమ్మనమని వాళ్ళు ఎక్కడుంటే ఈమెకి ఎందుకంట, ఈమె రాజకీయాల్లోకి వచ్చి సర్వనాశనం చేసిపోయింది. వాళ్ళు రాజకీయాల్లోకి రాని వాళ్ళ గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడే హక్కు రోజా గారికి ఎక్కడ ఉంది? రోజా గారు మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, తిరుమలలో ఉగాది రోజు పంచాంగ శ్రావణం చెప్పడం మానేసి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం మానేసి ఒక్కొక్క ఆడదాంతో ఒక్కో రోజు ఒక్కొక్క గుడికి వెళ్తున్నాడని చెప్పి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఒక చైర్మన్ గా ఉన్న వ్యక్తి మీద ఇంత దారుణంగా ఆరోపణలు చేయడం. ఎవరి కళ్ళు ఎలా ఉంటే వాళ్ళకి మిగిలిన లోకం కూడా అట్లానే కనపడుతుంది. కళ్ళకి పచ్చ కామెరలు వస్తే లోకం అంతా పచ్చగా కనపడింది అంటారే, అట్లానే రోజా గారికి అటువంటి అలవాట్లు ఉన్నాయేమో, అందువలన అట్లా చేస్తుంది. బిఆర్ నాయుడు గారు తిరుపతి దేవస్థానానికి వచ్చిన తర్వాత ఆ దేవస్థానం ఎంత బాగుపడింది, అందులో లడ్లు తయారయ్యే కాదు, మిగిలిన క్రమశిక్షణా చర్యలను తీసుకొని ఇవాళ భక్తులు ఎంతో సంతోషంగా దైవ దర్శనం చేసుకుంటున్నారు. అటువంటి ఆయన గురించి విమర్శించటం ఇది ఏదో ఆయన భ్రష్టు పట్టియడానికి తప్పితే ఆయనకి అంత అవసరం లేదు. ఆయన వయసు ఎంత, ఆయన ఆడవాళ్ళతో తిరుగుతున్నాడంటాం ఎంతవరకు సమంజసం? రోజా గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి, మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు, మా వదినమ్మ భారతమ్మ ఇద్దరు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు, ప్రజలకి శుభాకాంక్షలు చెప్పారు, హిందూ ధర్మాన్ని పాటించారు, వాళ్ళని చూసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలని చెప్పి విమర్శిస్తున్నారు. ఇక్కడ ఉగాది పురస్కారాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సెట్టింగ్ చేసుకొని మీడియా ముందు, సాక్షి ఛానల్ ముందు షో వర్క్ చేస్తా కనపడ్డాడు. ఆయన ప్రజల్లోకి వచ్చి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పింది ఎక్కడ లేదు. ఆయన ప్రజల్లో కలిసి ఎన్ని రోజులైంది, ప్రజలకి ఆయన కనపడి ఎన్ని రోజులైంది? ఇంట్లో సెట్టింగ్లు వేసుకొని, తిరుపతి దేవస్థానం సెట్టింగ్ ఇంట్లో వేసుకుంటాడు ప్రజల డబ్బుతో. ఏ సెట్టింగ్ అయినా ఇంట్లో వేసుకొని ఒక పూజా కార్యక్రమంలో 5 నిమిషాలు మాట్లాడతాడు, పోతాడు. నిజమైన భక్తి, నిజమైన ప్రజాసేవ గలవాడైతే ఆ విధంగా రాడు. ప్రజల్లోకి, దేవాలయాల్లోకి వచ్చి చేసుకుంటారు. దేవాలయాల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డిని భారతి ఊరుకోదు కదా, ఆమె బైబుల్ తీసుకుని కొట్టిద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నచ్చే నాటకాలని ప్రజలకు అర్థమైనాయి. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షకుడు, సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్పి సాక్షి మీడియా అంతా కూడా ప్రచారం చేస్తున్నారు. మీడియా అంతా కూడా వాళ్ళకి సంబంధించిన మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షకుడా? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఉన్నప్పుడు ఇన్ని దేవాలయాల్లో రథాలు తగలబెట్టారు, విగ్రహాలు నరికేశారు, చాలా అరాచకాలు చేశారు. మరి ఆయన హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడు అయితే వాటన్నిటి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని మళ్ళీ వీళ్ళు కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కానీ ఎంతో శ్రమిస్తున్నారు. కాబట్టి సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అనటంలో రోజా గారికి అసలు నాలెడ్జ్ లేదని అనుకోవాలన్నమాట. రోజా గారు మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో మహిళలకి, ప్రజలకి, రైతులకి ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కారు. ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దొంగోట్ల మీద ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచారని చెప్పి ఆవిడ విమర్శిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం, మీరేమంటారు దాని గురించి? మరి పోయినసారి జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు కూడా ట్యాంపరింగ్ చేసే గెలిచారా? అంటే ఎవరు గెలిస్తే వాళ్ళు ట్యాంపరింగ్ చేసినట్లు అనమాట. మరి ఇప్పుడు ఎందుకు చేయలేదు? పోయినసారి చేసినప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అలా ఎందుకు కూర్చున్నారు అంటే, జైల్లో వేయకుండా, జైల్లో వేస్తే ఆయన లక్షల కోట్లు దోచుకున్నాడు కదా, అవి బయటికి రావు. మీరు జైల్లో వేశారు, నేను డబ్బులు ఇవ్వాలంటారు. అట్లా ఆయన జైల్లో వేయకుండా మోడీ గారు ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ తడవ కొంచెం ఆ కోర్టు కేసు వస్తుంది, ఈ కోర్టు కేసు వస్తుంది అని చెప్పేసి దెబ్బకోసారి 1,00,000 కోట్లు పీక్కోటానికి అని చెప్పేసి ఆయన జైల్లో వేయట్లా. అంతేగాని లేకపోతే ఈ పాటికి
వాళ్ళు వాళ్ళ పార్టీలో చాలా మంది ఈ పార్టీకి జైల్లో మగ్గేవాళ్ళు. రోజా గారు కూడా జైలుకు పోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఫైనల్ గా ఒక సామాన్యుడిగా మీరేమంటారు? వైసీపీలో మాజీ మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా గారు అసలు రాజకీయాలకు సంబంధం లేని చంద్రబాబు గారి భార్య మీద, పవన్ కళ్యాణ్ గారి భార్య మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఉగాది పండుగ జరుపుకోలేదు, ఎక్కడికో పారిపోయారు, దాక్కున్నారని మాట్లాడడం మీద మీరేమంటారు? అసలు ఆవిడ ఇలా మాట్లాడడం మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఉగాది పండుగ జరుపుకుంటున్నారా లేదా అని చెప్పేసి రోజా గారు కామెంట్ చేయటం అసందర్భం. ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లోకి రారు, వాళ్ళు ప్రజాసేవలో ఉంటారు. భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రోజు కొన్ని వందల వేల మంది విద్యార్థులకి సేవ చేస్తుంది, ఉచిత విద్యా సేవ చేస్తున్నారు. తిరుపతిలో అన్నదానం చేశారు. ఇవాళ లోకేష్ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో 40 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చి ఇప్పటి వరకు ఎన్నో లక్షలు ఇచ్చారు, ఎన్నో కోట్లు ఇచ్చారు ప్రతి పుట్టినరోజుకి తిరుపతి దేవస్థానానికి.